శిశిరకేం కాలేదు కదా? అసలు ఎలా జరిగింది? తెలీదు మేడం. ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. శిశిర గారు అక్కడ పడిపోయారని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు. అయ్యో! శిశిర, ప్లీజ్ మేడం, వెళ్దాం రండి. పదండి. ఇదే రంజిత, రంజిత, ఈ అమ్మాయి ఎవరు? మీరు చెప్పింది ఫోటోలో పెట్టింది ఈ అమ్మాయి కదా? ఈ అమ్మాయి కాదే. అచ్చం అలాగే ఉందని మీకు కాల్ చేశాను. సారీ అమ్మా, మేమే పొరపాటు పడ్డాం. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. పదండి మేడం. అసలు ఇలా జరిగిందేంటి రామ్ కుమార్ గారు? ఒక రకంగా మంచిదే కదా మేడం. తను శిశిరా కాదని తెలిసింది. సంతోషమే కదా. ఏం సంతోషమో ఏంటో. ఇలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవడం చాలా కష్టం. నాకు చాలా భయంగా ఉంది. మేడం, మీరు వెళ్ళిన చోట శిశిర ఉన్నారా? ఆవిడ ఆచూకీ దొరికిందా? ఆవిడకేం కాలేదు కదా? మేం వెళ్ళి చూసాం. ఆ స్పృహ తప్పి పడిపోయిన ఆమె శిశిరా కాదు. చూడ్డానికి శిశిరా గారిలాగే కనిపించిందంట. అందుకే వాళ్ళు అపోహపడి మనకు ఫోన్ చేశారు. అసలు శిశిర గారి గురించి వాళ్ళకెలా తెలుసు? నేను సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయించాను. అందరికీ శిశిరా గారి ఫోటో షేర్ చేసి ఆమె వివరాలు గ్రూపుల్లో పెట్టాను. శిశిరకేం కాలేదు అని సంతోషం ఒక పక్క అయితే, అసలు ఏమైందో తెలియలేదన్న భయం ఇంకో పక్క. నాకసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇది విధి ఆడుతున్న ఆటను, లేదంటే ఎవరైనా క్రియేట్ చేసిన సమస్య, ఏమీ అర్థం కావడం లేదు. ఎవరు క్రియేట్ చేస్తారు మేడం? ఎందుకు ప్రాబ్లం చేస్తారు? వాళ్ళకేంటి ఉపయోగం? మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం మేడం? ఎవరి వల్ల ప్రమాదం? వీళ్ల వల్లే అని నేనెవరి గురించి ప్రస్తుతానికి చెప్పలేను. ఇది ఆది వల్ల ఏమైనా జరుగుంటుందా? ఆది ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందని అనుకుంటున్నారా? ఇన్వాల్వ్మెంట్ ఉండుండొచ్చు, ఉండుండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా బలమైన కారణంతోనే ఇదంతా జరుగుతుంది. ఎవరో కావాలనే ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. శిశిరకి నాకు మధ్య దూరం పెంచాలని, శిశిరకి బిడ్డని దూరం చేయాలని అనుకుంటున్నారు. అయితే శిశిరా గారి లైఫ్ చాలా ప్రమాదంలో ఉన్నట్టే కదా మేడం? అవును. అందుకే ఎంత చిన్న సంఘటన జరిగినా భయం వేస్తుంది. శిశిరకి ఏమైనా అవుతుందేమోనని టెన్షన్గా ఉంది. చాలా పెద్ద సమస్య వచ్చింది కదా మేడం. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క లక్ష్యం, ఆ బిడ్డని శిశిరని కాపాడుకోవాలి. ఏమైంది మేడం? ఏం లేదు మేడం, ఏదైనా ఉంటే చెప్పండి. మాకందరికీ భయంగా ఉంది. సమస్యని సాల్వ్ చేసుకోవడానికి మేమేదైనా సలహా ఇవ్వగలమేమో చూస్తాం. అసలు శిశిరకి ఏమైనా జరిగిందన్న ఆలోచననే నా మనసు తీసుకోవడం లేదు. నా నమ్మకం ప్రకారం తను ఖచ్చితంగా తిరిగొస్తుంది. అవును మేడం, మీరు ధైర్యంగా ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. కొద్దిసేపటి క్రితం వరకు శిశిర గారికి ఏదో అయ్యుంటుందని భయం వేసింది. ఏం కాలేదని తెలిసాక అందరికీ రిలీఫ్గా అనిపించింది. నాకు అందుకే గుండెల మీద నుంచి భారం దిగినట్టుంది. ఇప్పుడు శిశిరకి ఏం కాదు, ఏం కాకూడదని కోరుకుంటున్నాను. ఏం కాదు మేడం. ఇంతకీ భవానీ వచ్చిందా? వచ్చింది మేడం. ఎగ్జామ్ నుంచి వచ్చింది. స్నాక్స్ ఇచ్చి పాలు కూడా ఇచ్చాను. ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళింది. సాధ్యమైనంత వరకు ఈ విషయాలేవి భవానీకి తెలియకుండా ఉండాలి. ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయకుండా భయపడుతుంది. అలాగే మేడం. జాగ్రత్త. చిన్న మనసు తట్టుకోలేదు. మేం చూసుకుంటాం మేడం.